ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు అధికారులు. కలెక్టరేట్ కి తరలి వచ్చిన సమస్యలు పరిష్కరించాలని అర్జీలు పెట్టుకున్నారు. రైతుల సమస్యలపై, కబ్జాలపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఇతర సమస్యలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ఫిర్యాదులను పరిశీలించిన కలెక్టర్ పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ మార్చి మొదటి వారంలో కోతకు వచ్చేటి. ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి కాబట్టి ఇప్పుడే రైతుల వద్ద శనగలు కోతకొచ్చినాయి. రైతులు ఆల్రెడీ మిల్లల వద్ద తీస్తున్నారు. కాబట్టి చిన్న సన్నకారు రైతులు చేనులో పొలంలో తీయంగానే మార్కెట్ యార్డుకు తీసుకొని అమ్మే వెసులుబాటు కలిగించి దానిని మినిమం 10 క్వింటాల వరకు ఒక రైతు నుండి ఎకరమునకు మినిమం 10 క్వింటాల వరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల్ని ఆదుకొని, లేకపోతే రైతులు అదే పొలం నుండి డైరెక్ట్ ప్రైవేట్ వ్యాపారస్తులకు దగ్గరకు వెళ్ళి 5,000 పర్ క్వింటాల్ అమ్ముకుంటున్నారు. స్కూలుకు కేటాయించిన స్థలం ఉంది కానీ బిల్డింగ్ లేదు. 30 మంది పిల్లలు ఉంటారు, ఒక 2 టీచర్లు ఉంటారు. కానీ పిల్లలు రేకుల షెడ్డులా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సారుని కలవటానికి, స్కూల్ కోసం సారుని కలవడానికి వచ్చినాము. సారు శాంక్షన్ చేస్తా అమ్మా బడ్జెట్ వచ్చినప్పుడు అని చెప్పారు. దయచేసి తొందరగా స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. మేము జిఎస్ ఎస్టేట్ కాలనీ నుంచి అందరు కాలనీ వాసులు వచ్చినాం. ఇక్కడ మా జిఎస్ ఎస్టేట్లో 40 ఫీట్ రోడ్ని ఎంక్రోచ్మెంట్ చేసి అక్కడ వాళ్ళు ఇల్లీగల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళు మా ల్యాండ్ అని అంటున్నారు. దాని గురించి మేము కలెక్టర్ సార్కు మెమోరాండం ఇచ్చి ఇవాళ అందరము ఇక్కడికి జమ అయినాం. దీనికన్నా ముందు మేము కమిషనర్ గారికి ఇచ్చినాము, మున్సిపల్ కమిషనర్ గారికి. కానీ వాళ్ళు ఏమీ దాని మీద యాక్షన్ తీసుకోలే. కానీ ఒక నెల అయిపోయింది, ఇంతవరకు దాని మీద ఏమీ యాక్షన్ లేదు. అందుకనించే మేము కలెక్టర్ గారిని కలతందుకు ఇక్కడ అందరం వచ్చినాము. అందుకనే దయచేసి మేము కూడా అంత పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇట్లాంటి ఇల్లీగల్ పనులు చేసి అనవసరంగా మన కాలనీని కూడా బదనాం చేయకుండా మనము మంచిగా చక్కగా నడాలని